పెండ్లైనా పేరంటమైనా పండగలైనా పబ్బాలైనా ముక్కలేంది కార్యం కాదు. సుక్క వడంది పండగలాగానే అనిపించదు. ముందుగల సుక్కేయాలి, ఆ టెంక బంతి భోజనాలు చేయాలి. ఇదే నడుస్తున్నది ఇప్పుడు ట్రెండ్. అగో అట్లనే ఓ పెళ్లికి పోయిన కాడ ముక్కలు సరిపోలేదని ఎంత పెద్ద లొల్లయ్యిందో చూడుర్రి. పిల్లగాడు ఒకరికొకరు దండలు మార్చుకుర్రు. పిల్ల మెడల పిల్లగాడు పుస్తె కట్టిండు. మోకాల మీద కూర్చొని పిల్లకు బొట్టు పెట్టిండు. పిల్లగాడు ఇంట్లో పెద్దోళ్ళు వద్దంటే లేచిపోయి పెళ్లి చేసుకుంటుర్రేమో అని అనుకునేరు. వద్దన్న ముచ్చట వాజీబే గాని ఎందుకు వద్దన్నారో ఎరికైతేనే ముక్కున ఏలేసుకొని నోరు మూసుకుంటారు అందరూ. ఏందంటారా, లగ్గంలో ఆడపిల్లోళ్ళు ముక్కలేసి బువ్వ పెట్టలేదట, అందుకనే వద్దన్నారట. అవునంటే బువ్వ పెట్టలేదని వచ్చిన చుట్టాలు సిచ్చుగాంచితే పిల్లగానే అమ్మా నాయనలు లగ్గమే వద్దన్నారట. పీటల మీదకి వచ్చిన పెళ్లి పిల్లకు పిల్లగాని మీద పాయరం ఉన్నది, పిల్లగానికి పిల్ల మీద దిల్లున్నది. పెద్దోళ్ళు వద్దన్న ముక్కల కాడ దూరం అవ్వడు ఎందుకు అనుకున్నారు. అందుకనే ఇట్లా ఇద్దరు నడుచుకుంటా స్టేషన్ కు పోయిర్రు. పోలీసోళ్ళ ముంగటే పిల్లగాడు పుస్తకట్టిండు. ఇద్దరు దండలు మార్చుకోర్రు. ఆ టెంకకి పోలీస్ పెద్ద సారు ఇద్దరికి చెరో 1000 రూపాయల కట్నం పెట్టి దీవెనార్తులు పెట్టిండు. ఇంతకు గీ ముచ్చట ఏడయిందో చెప్పనే లేదు కదా. గుజరాత్లున్న సూరత్లో అయ్యింది గీ ఇచ్చంత్రాల పెళ్లి. పిల్ల పేరు అంజలి, పిల్లగాని పేరేమో ప్రమోద్ మహా. అగ చూడుర్రి శిల్కా గోరెంక లెక్క ఎంత ముద్దుగున్నారో. ఆయన ఇదెక్కడ ఇచ్చంత్రవరా నాయన, బుక్కెడ బువ్వ కొరకు పీటల మీద పెళ్లిని పెటాకులు చేస్తారా, మీ ఇచ్చంత్రం పాడైపోను అని అనుకుంటుర్రు గీ ముచ్చటేరికైన వాళ్ళు.